రైట్ హైదరాబాద్ లో ఐటీ రైట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం 3 చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్ నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్సి కంపెనీకి 300 కోట్ల రూపాయల విలువైన భూమిని అమ్మింది. అయితే బ్యాలెన్స్ షీట్ లో భూ విక్రయానికి సంబంధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ బ్రాహ్మిణి, ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజాము నుంచి అయితే మరోసారి హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. పలు రియల్ ఎస్టేట్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్న సాహితీ రియల్ ఎస్టేట్ కంపెనీలో షాద్ నగర్ లోని ఒక భూమి వివాదాస్పదలకి ఏదైతే అమ్మిన విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎంఎన్సి కంపెనీకి అమ్మినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. అయితే దానికి సంబంధించిన దాదాపుగా 300కు పైగా కోట్లు మాత్రం ఐటీ కట్టని దానిపైన మాత్రం ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే సాహితీకి సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, లేదు అంటే సాహితీ కార్యాలయం బంజారాహిల్స్ లో కూడా ఇప్పటికే దాదాపుగా 6 బృందాలుగా ఐటీ సోదాలు అయితే ఉదయం నుంచి 6 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ భూమి వచ్చేసి షాద్ నగర్ లో ఉంది. పలు మిగతా ఇతర రియల్ ఎస్టేట్ భూములు చూసుకున్నా కూడా ఇటు పటాన్ చెరువు సైడ్ కావచ్చు, లేదు అంటే షాద్ నగర్ లో కార్యాలయం బంజారాహిల్స్ లో కావచ్చు, వాళ్ళ డైరెక్టర్లు ఇళ్లపై మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. పలు డాక్యుమెంట్ల మీద స్వాధీనం కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఐటీ అధికారులు కూడా 6 బృందాలుగా మాత్రం వీడి ఏకకాలంగా మాత్రం సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సోదాలు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయితే లావాదేవీలకు కావచ్చు, ఇటు బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇతర భూమి రియల్ ఎస్టేట్ భూమిపై కూడా మన పేపర్ డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి, విధంగా చూసుకోవచ్చు అంటారు క్రాంతి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి. రైట్, హైదరాబాద్ లో ఐటీ రైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం 3 చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్ నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్సి కంపెనీకి 300 కోట్ల రూపాయల విలువైన భూమిని అమ్మింది. అయితే బ్యాలెన్స్ షీట్ లో భూ విక్రయానికి సంబంధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.